కొంది. మనిషి జన్మకు సార్థకత ఉండాలని తలచాడాయన అందరిలా కాకుండా సామాజిక బాధ్యతను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అవినీతి రహిత సమాజం కోసం అలుపెరగని పోరాటం చేశాడు. బతికున్న నాళ్లు సమాజ సేవ చేసిన ఆయన మరణించాక కూడా నలుగురికి ఉపయోగపడాలన్న తపనతో దేహాన్నే దానం చేశాడు నెల్లూరుకు చెందిన రాఘవయ్య. సమాజం తనకేమి చేసిందని ఆలోచించే కన్నా తాను సమాజానికి ఏమి చేశానని ఆలోచించే వ్యక్తి నెల్లూరు నగరానికి చెందిన రాఘవయ్య. అటవీశాఖ అధికారిగా పనిచేసిన ఆయన పదవీ విరమణ తర్వాత లోక్సత్తా పార్టీ నాయకుడిగా ప్రజాసేవ చేశారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నీతి నిజాయితీతో ఉద్యోగం చేసిన ఆయన అవినీతి అక్రమాలపై పోరాడుతూనే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అంతేకాదు మరణించాక కూడా నలుగురికి ఉపయోగపడాలని రాఘవయ్య తలిచారు. 2001లో అవయవాలు దేహాన్ని దానం చేయాలని వీలునామా రాశారు. ఇటీవల మరణించగా ఆయన మృతదేహాన్ని నారాయణ మెడికల్ కళాశాలకు అప్పగించారు. మా నాన్నగారు 2001లోనే మాకు వీలునామాగా రాసినారు. ఆయన ఇట్లా నేత్రదానము ప్లస్ దేహదానం కూడా ఇవ్వాలని చెప్పేసి. ఆయనకి ఏంటంటే ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ. ఎందుకంటే అనవసరంగా బాడీని మట్టి చేసేదానికంటే కూడా విద్యార్థులకు ఎవరికైనా పనికొస్తుంది, ఎందుకు నేను దీన్ని చేయకూడదు అనే ఒక ఆలోచన, ఒక సామాజిక దృక్పథం ఆయనలో ఉండి ఈ యొక్క చర్యలు తీసుకున్నాడు. ఇటీవల కాలంలో కళ్ళు ఇవ్వడం అనేది కొంత ప్రచారంలోకి వచ్చింది, ఇస్తూ ఉన్నారు, పిలిచి ఇస్తూ ఉన్నారు. అయితే అవయవాలు ఇవ్వడం కూడా కొంతవరకు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అంటే కళ్ళు కాక మిగతా అవయవాలు, అది మొత్తం శరీరాన్ని ఇవ్వడం అనేది లేకుండా ఉన్నది. అభినందనీయమైనటువంటి ఒక సంస్కృతి వికాసానికి పాటుపడడం అనేది ఈ కార్యక్రమం ద్వారా చేయాలనేది పినాకిని దేహ సమర్పకుల సంస్థ ఉద్దేశం. శరీరాన్ని దానం చేయడం గొప్ప విషయమన్న వైద్యులు ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య విద్యకు శరీరాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేహదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా చనిపోయినటువంటి శరీరాలు మెడికల్ కాలేజీలో అవసరం చాలా ఉంది. ఆ కాలేజీల్లో శరీరాలు దొరకక అనాటమీ నేర్చుకోవడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో వైద్య విద్య ఉన్నటువంటి స్థితిలో ఈ శరీర సమర్పణ అన్నటువంటిది చాలా అవసరమైనటువంటి సమాజానికి. నిజంగా బతికుండగా అనేక సేవలు చేస్తుంటారు. చనిపోయిన తర్వాత కూడా నా శరీరం ఈ దేశానికి, ఈ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ నిర్ణయాన్ని 10 మందికి చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి ఈరోజు ఆచరణకు పూనుకున్నటువంటి పరిస్థితిని మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసే కన్నా ప్రాణం పోసే వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలన్న రాఘవయ్య తపన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.